నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎం ఫ్లేవర్స్. ఈరోజు ఎగ్తో ఒక స్పెషల్ బిర్యానీ చేసి చూపిస్తున్నానండి. దీనికోసం పొయ్యి మీద నీళ్లు పెట్టుకుని 2 బిర్యానీ ఆకులు, 10 లవంగాలు, పెద్ద యాలుక్కాయ 1, చిన్న యాలకులు ఒక 2, అనాస పువ్వు 1, 2.5 అంగుళాల దాల్చిన చెక్క, ఒక మరాఠీ మొగ్గ, 2 చిటికెల జావిత్రి, షాహీ జీరా 1/2 టీ స్పూను, రుచికి తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టుకుని బాగా బాయిల్ చేసుకోవాలండి నీళ్లు. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకొని అది కొంచెం వేడైనాక దాంట్లో 1.5 అంగుళం దాల్చిన చెక్క, 2 యాలకులు, 6 లవంగాలు, ఒక పలావాకు వేసుకుని వాటిని కొంచెం వేగనివ్వాలండి. తర్వాత 2 ఉల్లిపాయలు సన్నగా తరిగినవి వేసుకొని కొంచెం వేయించుకోవాలి. ఈ బిర్యానీ చాలా స్పెషల్ అండి, డిఫరెంట్ స్టైల్లో చేస్తున్నాను. దీంట్లో ఒక 8 పచ్చిమిరపకాయలు ఘాటు పెట్టుకుని వేసుకోవాలండి. తర్వాత పుదీనా ఆకులు 3 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. 30 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత నానబెట్టిన బాదం పప్పు 1/2 కప్పు, కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, 2 కలిపి 1/2 కప్పు పేస్ట్ చేసుకోవాలండి. ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకున్నాక జీడిపప్పు, కొబ్బరి మిశ్రమాన్ని క్రీమ్ని పోసుకుని 3 టేబుల్ స్పూన్ల నీళ్ళు కూడా దానికి యాడ్ చేసుకుని ఉడికించుకోవాలి. పసుపు 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. తర్వాత రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకుని 1/2 టీ స్పూను ధనియాల పొడి, 1/2 టీ స్పూను కారం వేసుకొని బాగా కలుపుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలండి. మిరియాల పొడి కూడా 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. తర్వాత ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నానండి ఎగ్స్, వాటిని కూడా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత నీళ్లు బాయిల్ అయిపోయినాయి. ఇక్కడ ఒక 20 నిమిషాలు నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైసు 1.5 కప్పు మరుగుతున్న నీళ్ళల్లో వేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఈ రైసు 80% వరకు ఉడికేదాకా ఉడికించుకోవాలండి. పూర్తిగా మెత్తగా అయ్యేదాకా ఉడకనివ్వద్దు. తర్వాత దీంట్లో 1/2 కప్పు అన్నం ఉడికించిన నీళ్ళు ఉంటాయి కదండి, అవి కొంచెం పోసుకొని కొంచెం పలసన చేసుకోవాలి గ్రేవీని. తర్వాత సగం గుడ్లని సగం గ్రేవీని తీసి పక్కన పెట్టుకోవాలి. పెట్టుకుని ఉన్న వాటిని గిన్నెలో సమానంగా అడ్జస్ట్ చేసుకోవాలి. చేసుకున్నాక సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన పుదీనా, ఫ్రై చేసి పెట్టుకున్న డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లి ముక్కలు వేసుకొని మళ్ళీ రైస్ని ఇంకో లేయర్గా వేసుకోవాలండి. దాని మీద వేసుకున్నాక సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా, ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకుని పాలల్లో నానబెట్టుకున్న కుంకుమ పువ్వు మిశ్రమాన్ని పైన వేసుకోవాలి. వేసుకున్నాక మిగిలిన సగం గుడ్లు గ్రేవీ మళ్ళీ రైస్ మీద పోసుకోవాలి. పోసుకున్నాక మళ్ళీ రైస్ని ఇంకో లేయర్గా పైన గుడ్ల మీద వేసుకోవాలి. బిర్యానీ చాలా కొత్త రకంగాను చాలా టేస్టీగాను ఉంటుందండి. మళ్ళీ కుంకుమ పువ్వు పాల మిశ్రమాన్ని పైన వేసుకొని సన్నగా తరిగిన పుదీనా, కొత్తిమీర, డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుని తర్వాత పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకుని బాగా హైలో పెట్టుకుని 5 నిమిషాలు వేడెక్కనివ్వాలి. తర్వాత ఈ బిర్యానీ గిన్నెని ప్యాన్ మీద పెట్టుకుని బియ్యం ఉడికించిన నీళ్ళు ఉన్నాయి కదా, అవి అంచులమ్మట కొంచెం పోసుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకుని పైన మూత పెట్టుకుని బరువైన చిన్న రోలుని మూత పెట్టుకోవాలండి. స్టీమ్ అంతా బయటికి పోకుండా ఉంటుంది. అట్లా సన్నటి సెగ మీద 15 నిమిషాలు దమ్ చేసుకోవాలి. వేడివేడి స్పెషల్ ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ చేస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్, ఫాలో హెచ్ఎం ఫ్లేవర్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.